హాయ్ అండి. మనకి మామూలుగా బ్లౌజులు కుట్టడం ఈజీగానే ఉంటుందండి. కానీ ఇలాంటి సిల్క్ చీరల్లోని బ్లౌజ్ వచ్చినప్పుడు మాత్రం చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది. ఎందుకంటే అది లైనింగ్ వేసి కుట్టడానికి కొంచెం కష్టంగా అనిపిస్తుంది. ఇప్పుడు కాటన్ జాకెట్లు కానివ్వండి, లేదంటే ఇలా సిల్క్ కాకుండా కొంచెం మనకు పట్టు చీరలాగా ఉండే బ్లౌజులు కానివ్వండి, ఈజీగానే లైనింగ్ అనేది అటాచ్ చేసేసుకోవచ్చు. ఇలా సిల్క్ చీరలో వచ్చిన బ్లౌజ్కి ఇలాగా మనకి కొంచెం ఇబ్బందిగా అనిపిస్తూ ఉంటుంది. చూస్తున్నారు కదా, అలాగా మనకి ఇబ్బంది లేకుండా కుట్టుకోవడం కోసం ఇలాగా మనం లైనింగ్ని మెయిన్ క్లాత్కి పెట్టుకొని ఈ విధంగా గుండు సూదులు పిన్స్ పెట్టేసుకున్నామంటే ఇలా క్లాత్ అనేది కదలకుండా ఉంటుందండి. అప్పుడు మనకి కుట్టడం అనేది ఈజీ అవుతుంది. ఎందుకంటే ఇలా పిన్స్ పెట్టుకోకుండా కుట్టేటప్పుడు ఏమవుతుందంటే జరిగిపోతూ ఉంటుందండి క్లాత్. ఒక సైడ్ పెట్టుకున్నప్పుడు ఇంకొక సైడు అలా ముడతలు రావడం అలా జరుగుతూ ఉంటుంది. ఇలాగా లైనింగ్ చుట్టూ మనం అక్కడక్కడ ఇలా పిన్స్ పెట్టేసుకున్నామంటే కనుక కుట్టడం చాలా ఈజీ అవుతుందండి. ముఖ్యంగా కొత్తగా నేర్చుకునే వారికైతే ఇది బాగా యూజ్ అవుతుంది. ఖచ్చితంగా ట్రై చేయండి. ఇలా గనుక మీరు పిన్స్ పెట్టుకుంటే కనుక మీకు ఎంత సిల్క్ క్లాత్ అయినా కూడా కుట్టడానికి అంత కష్టం అనిపించదు. అలాగే లైనింగ్ అటాచ్ చేయడం కూడా ఈజీగానే ఉంటుంది. చూస్తున్నారు కదా, ఈ విధంగా అటాచ్ చేసిన తర్వాత కింద వైపున 1/2 ఇంచి ఇలా ఫోల్డింగ్ చేసి కుట్టుకుంటున్నాను. ఎందుకంటే నేను బ్లౌజ్ కటింగ్ అప్పుడు కింద 2 ఇంచులు ఎక్స్ట్రా అనేది పెట్టేసుకున్నాను అనమాట, కింద వైపున బెల్ట్ వేయకుండా. సేమ్ అదే విధంగా ఇప్పుడు మనకి ఫ్రంట్ పార్ట్లో కూడా ఈ విధంగా పిన్స్ అయితే పెట్టేసుకోవాలండి. మనకి మెయిన్ ఇంపార్టెంట్ ఈ లైనింగ్కి మెయిన్ క్లాత్కి ఈ విధంగా కనుక పిన్స్ పెట్టుకొని కుట్టారంటే మీకే డిఫరెన్స్ అనేది తెలుస్తుంది. చాలా తేడా ఉంటుందండి. మీకు కుట్టడం కూడా కొంచెం ఈజీ అయిపోతుంది. ఖచ్చితంగా ఈ టిప్ అయితే మీరు పాటించండి. ఎలాంటి సిల్క్ క్లాత్ అయినా సరే ఈజీగానే మీరు లైనింగ్ వేసి బ్లౌజ్ అనేది కుట్టచ్చు. చూస్తున్నారు కదా, అక్కడ ఆ విధంగా అయితే మీరు పిన్స్ పెట్టేసుకోండి. అప్పుడు ఏంటంటే మనకి ఎలా తిప్పినా కూడా క్లాత్ అనేది జరగకుండా అలాగే ఉంటుందన్నమాట. ఇలా పిన్స్ వాడితే కనుక మీకు కొంచెం డెఫినెట్గా ఈజీ అవుతుందండి పని మాత్రం. ఇలాగా ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అంతా కట్ చేసుకోండి. మీకు ఈ విధంగా పిన్స్ పెట్టుకొని కుట్టడం వల్ల నీట్గా వస్తుంది అండ్ టైం కూడా సేవ్ అవుతుంది. ఎందుకంటే లేట్గా కుట్టేది తొందరగా అయిపోతుంది అనమాట. ఇప్పుడు చూడండి, ఆ రెండింటికి కలుపుకొని నేను ఒక కుట్టు అయితే వేసుకున్నాను. ఈ విధంగా వేసుకోవడం వల్ల ఇప్పుడు మనం ఇలా డాట్స్ కుడతాం కదండి, ఈ డాట్స్ కుట్టేటప్పుడు రెండింటికి కలిపి కుట్టు అయితే పడుతుంది. ఇలాంటి సిల్క్ క్లాత్లకి ముఖ్యంగా డాట్స్ వేసేటప్పుడు రెండింటికి పై వైపున ఇలా కుట్టు పడుతుంది, కానీ లోపల క్లాత్కి పై దాకా పడదండి. ఇలా గనక మొత్తానికి కలిపి ఫస్ట్ ఒక కుట్టు కనుక వేసుకుంటే ఖచ్చితంగా లైనింగ్కి మెయిన్ క్లాత్కి రెండింటికి కలిపి కుట్టు అయితే పడుతుంది. అందుకోసం చూడండి, నేను ఇప్పుడు కూడా మామూలుగా ఒక కుట్టు ఇలా వేసుకుంటున్నాను. ఎందుకంటే ఆ లైనింగ్కి మెయిన్ క్లాత్కి కలిపి ఇలా కుట్టు వేయడం వల్ల ఇప్పుడు మనం ఫోల్డింగ్ చేసి కుట్టినప్పుడు మనకి కరెక్ట్గా లైనింగ్కి దానికి కలిపి పడుతుంది అనమాట. చూడండి, ఇప్పుడు పై దాకా వేసుకున్నాను కదా ఇందాక కుట్టు, ఇప్పుడు ఆ చంక రౌండ్ తిరిగే దగ్గర నుంచి వేసే ఆ డాట్ కూడా కరెక్ట్గా మనకి కుట్టు అయితే పడుతుంది. చూసారు కదా, ఇప్పుడు ఫస్ట్ వేసిన కుట్టుని నేను లాగేస్తున్నాను. అది లూజ్ కుట్టు వేసుకున్నానండి. ఫస్ట్ వేసిన కుట్టుని అయితే లాగేసాను. చూడండి, ఇంకోటి చూపిస్తాను. ఇలా డాట్ వేసే దగ్గర నుంచి ఇలా చంక రౌండ్ తిరిగేదాకా ఈ విధంగా ఒక కుట్టు అయితే వేసేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఏంటంటే ఆ లైనింగ్కి అలాగే ఆ బ్లౌజ్ పీస్కి రెండింటికి కలిపి కుట్టు వేస్తాం కాబట్టి ఇలా డాట్స్ వేసుకునేటప్పుడు రెండింటికి కుట్టుపడి మనం వేసిన డాట్ అనేది కరెక్ట్గా వస్తుంది. ఇది మీకు చాలా ఉపయోగపడుతుందండి. ఖచ్చితంగా ట్రై చేయండి. ఇలా ముందుగా ఒక కుట్టు వేసుకోవడం వల్ల డిఫరెన్స్ అనేది మీకే తెలుస్తుంది. ముఖ్యంగా బిగినర్స్కి ఇది చాలా ఉపయోగపడుతుందండి.
సిల్క్ క్లాత్‌లకి కానివ్వండి, కొంచెం మనకి జారిపోయే క్లాత్‌లు ఉంటాయి కదా! మనకి క్రేపు అలాంటివి, అలాంటి వాటికి ఈ టిప్ అయితే చాలా ఉపయోగపడుతుంది. చూడండి ఇప్పుడు హ్యాండ్స్‌కి కూడా ఈ సిల్క్ క్లాత్‌లో వచ్చినవి కొన్ని మనకి క్లాత్ అయితే సరిపోదండి. ఖచ్చితంగా జాయింట్‌లనేవి పడతాయి. కొంచెం పెద్ద సైజు బ్లౌజ్ అయితే గనక మనకి ఇలా కొంచెం జాయింట్ పడుతుందండి. ఈ జాయింట్ అనేది ఏ విధంగా వేసుకోవాలో కూడా వీడియోలో చూస్తే మీకు క్లియర్‌గా అర్థమైపోతుంది. అది మనం కటింగ్ చేసుకునేటప్పుడు ఒకవైపు జాయింటా, రెండు వైపుల జాయింట్ అనేది మనం కటింగ్ చేసేటప్పుడు పెట్టుకోవాలండి. నేను వన్ సైడు చిన్న జాయింటే కదని ఒక సైడ్ అయితే జాయింట్ పెట్టేసుకున్నాను. ఇప్పుడు రెండో హ్యాండ్‌కి కూడా సేమ్ దానిలాగే జాయింట్ అయితే వేసుకుంటున్నాను. ఎప్పుడు మనం జాయింట్లు వేసినా కూడా డబల్ స్టిచ్ అనేది వేసుకోవాలండి. అప్పుడే మనం వేసిన కుట్టు అనేది గట్టిగా ఉంటుంది. ఈ విధంగా హ్యాండ్‌కి, లైనింగ్‌కి అయితే రెండిటికి నేను జాయింట్ వేసుకున్నాను. ఇప్పుడు మెయిన్ క్లాత్‌కి కూడా రెండు వైపులా పడతాయండి. మెయిన్ క్లాత్‌కి అయితే ఒకవైపే వేసామంటే కొంచెం జాయింట్ అనేది పెద్దదైపోతుంది. అప్పుడు మనకి కొంచెం బాగోదనమాట చూసేటప్పుడు. హ్యాండ్ జాయింట్ రెండు పక్కల వేసుకుంటేనే మనకి ఆ జాయింట్లు అనేవి కొంచెం కనిపియవు. చంకా కిందకి వెళ్ళిపోతాయి అన్నమాట. రెండు సైడ్లు చేయడం వల్ల. ఇలా ఒక పీస్ తీసుకొని హ్యాండ్ పీస్‌కి ఈ విధంగా జాయింట్ చేసేసుకోవాలి. 2 కుట్లు అయితే ఖచ్చితంగా వేసుకోవాలండి. ఇది మాత్రం మర్చిపోవద్దు. చూసారు కదా! ఒక సైడ్ వేసుకున్నాను కదా! దీనిపైన ఇలాంటి సిల్క్ క్లాత్‌లకి కుట్టు ఇలా వేసుకోండి. లూజ్ కుట్టు అయినా వేసుకోండి పర్లేదు. కుట్టేసిన తర్వాత అయినా మనం విప్పేయొచ్చు. ఇలా కుట్టు వేయడం వల్ల ఏంటంటే మనం వేసిన జాయింట్ అనేది స్ట్రైట్‌గా ఉంటుంది. సిల్క్ క్లాత్ కాబట్టి కొంచెం ముడుచుకొని పోయినట్టు లేకుండా కుట్టు వేయడం వల్ల మనకి నీట్ ఫినిషింగ్ అయితే వస్తుందన్నమాట. అలా రెండు పక్కల మనం లైనింగ్ ఒక పక్క జాయింట్ వేసుకున్నా కూడా ఈ బ్లౌజ్ పీస్‌కి మాత్రం రెండు సైడ్లు మనకి జాయింట్ అయితే వేసుకోవాలి. అది చిన్న జాయింట్ అయితే ఒక సైడ్ వేసుకున్నా పర్లేదండి. బ్యాక్ సైడ్ వేసుకోవచ్చు. లేదు కొంచెం పెద్ద జాయింట్లే పడుతున్నాయి అన్నప్పుడు రెండు వైపులా కూడా మనం జాయింట్ అనేది వేసుకుంటే మనకి బాగుంటుందన్నమాట. హ్యాండ్ జాయింట్ ఎక్కువగా కనిపించకుండా. ఇలాగా 2 హ్యాండ్స్‌కి కూడా ఇదే విధంగా జాయింట్లు అయితే వేసేసుకోవాలి. ముఖ్యంగా ఇది బిగినర్స్‌కి బాగా ఉపయోగపడుతుందని చెప్తున్నానండి పదే పదే. ఇలా పై వైపున కుట్టు అయితే వేసేసుకోవాలి. ఈ విధంగా రెండు హ్యాండ్లకి కూడా జాయింట్ వేసుకున్న తర్వాత ఇప్పుడు షేప్ బెల్ట్లు అండి ఏ విధంగా రెడీ చేసుకోవాలో చూడండి. ముందుగా మనకి వేస్ట్ క్లాత్ ఒకటి, అలాగే లైనింగ్ పీసు, మెయిన్ క్లాత్ బ్లౌజ్లోని పీస్ అనమాట. ఈ మూడింటిని పెట్టేసుకొని ఈ విధంగా నీట్గా ఖర్చు అనేది కట్ చేసుకొని ఇలా ఫోల్డింగ్ అయితే చేసుకొని స్ట్రైట్గా ఒక కుట్టు అయితే వేసేసుకోవాలండి. ఇలా కుట్టేసిన తర్వాత ఇప్పుడు ఇంకొక షేప్ బెల్ట్ను కూడా రెడీ చేసుకుందాం. ముందు ఒకటి వేస్ట్ పీస్ ఏదైనా తీసుకోవాలి, ఒకటి లైనింగ్ పీసు, అలాగే బ్లౌజ్లో నుంచి వచ్చిన పీస్ ఒకటి, ఇలాగా 3 పీసులు అయితే తీసుకోవాలండి. కొంచెం షేప్ బెల్ట్ అనేది కొంచెం స్టిఫ్గా ఉంటేనే బాగుంటుంది. చూడండి నాకు ఒక షేప్ బెల్ట్కి జాయింట్ అనేది కూడా పడుతుందన్నమాట. ఎందుకంటే కొంచెం పన్నా తక్కువగా ఉంది క్లాత్ అనేది, బ్లౌజ్ అనేది కొంచెం పెద్దదిగా ఉందన్నమాట. అందుకని ఇలాంటి జాయింట్స్ పడినప్పుడు మాత్రం మనం కొంచెం కేర్ఫుల్గా క్లాత్ అనేది అడ్జస్ట్ చేసుకుంటూ మనం హ్యాండ్స్ జాయింట్కి కానివ్వండి, అలాగే షేప్ బెల్ట్లకి జాయింట్కి కానివ్వండి క్లాత్ అనేది అడ్జస్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ విధంగా మనకి చిన్న చిన్నవి తెలిస్తేనే మనకి బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా కుట్టగలము, లేదంటే మనకి బ్లౌజ్ అనేది పాడైపోతుందండి. ఈ విధంగా 2 షేప్ బెల్ట్లు అయితే రెడీ చేసుకోవాలి. ఇప్పుడు షేప్ బెల్ట్ అనేది నేను ఏ విధంగా కట్ చేస్తానో చూడండి. చాలా ఈజీగా ఉంటుందండి. ముందుగా ఈ విధంగా 3 దగ్గరలో అయితే నేను కొలత అనేది తీసుకుంటాను. ఫస్ట్ స్టార్టింగ్లో కొలత, అలాగే సెంటర్లో కొలత, తర్వాత చివరి వైపు నుండే కొలత అనమాట. ఇలా తీసేసుకొని షేప్ బెల్ట్ అనేది ఇలా రెడీ చేసుకుంటాను. ఇప్పుడు ఒక డాటు పెట్టుకోవడం, ఒక టక్స్ ఇచ్చుకోవడం వల్ల
అది ఫ్రంట్ పట్టీల వైపును పెట్టుకోవాలనేసి మనకి గుర్తుగా ఉంటుంది. ఇప్పుడు ఆల్రెడీ కట్ చేసిన షేప్ బెల్ట్ని దీనిపైన ఈ విధంగా పెట్టేసుకొని ఇలాగ కట్ చేసుకుంటే మనకి 2 షేప్ బెల్ట్లు అయితే రెడీ అయిపోయాయి కదా. చూడండి, షేప్ బెల్ట్లు రెడీ అయిపోయాయి. ఇప్పుడు మనం ముందుగా రెడీ చేసుకున్న ఈ ఫ్రంట్ పార్ట్ని తీసుకొని ఈ విధంగా షేప్ బెల్ట్కి జాయింట్ అనేది చేసేసుకోవాలి. ఇలాగా 2 కుట్లు అయితే వేసుకోవాలి. చూసారు కదా, ఎంత ఈజీగా మీరు షేప్ బెల్ట్ అనేది జాయింట్ చేసుకోవచ్చు. ఇంకొక షేప్ బెల్ట్ కూడా ఏ విధంగా రెడీ చేసుకోవాలో చూడండి. ఈ విధంగా 2 పార్ట్లు కూడా ఇదే విధంగా జాయింట్ అయితే చేసుకున్నాక ఇప్పుడు ఉక్సుల పట్టీలు, కాజాల పట్టీ ఏ విధంగా వేయాలో చూద్దాం. చూడండి, ముందుగా ఒక 2 ఇంచెస్ ఉండేలాగా ఒక క్లాత్ తీసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా కుట్టు అయితే వేసుకోవాలి. ఇలా ఈ పీస్ని పైవైపుకి తీసుకొని ఒక కుట్టు అయితే వేసుకోవాలి. ఇప్పుడు ఇలా ఫోల్డింగ్ అయితే చేసుకొని ఉక్సుల పట్టీ అనేది వేసుకోవాలి. ఇంకా ఉక్సుల పట్టీ, కాజాల పట్టీ క్లియర్గా కావాలి అనుకుంటే ఆ ఉక్సుల పట్టీ, కాజాల పట్టీ మాత్రమే ఎలా వేయాలి అనేసి మీకు వివరంగా ఒక వీడియో అయితే చేస్తానండి. ఇలా కాజాల పట్టీ కోసం ఇలాగా ఒక 3 ఇంచులు ఉండేలాగా క్లాత్ తీసుకొని డబుల్ ఫోల్డింగ్ అయితే చేసుకొని ఈ విధంగా ఫోల్డింగ్ అయితే చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకొని స్ట్రైట్గా ఒక కుట్టు అయితే వేసేసుకోవాలి. ఈ పాదవించి ఖర్చుతోటి మరొక కుట్టు అయితే వేసేసుకోవాలి. ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రంట్ బ్యాక్ అనేది రెడీ చేసుకోవాలి. ఇప్పుడు మనం హ్యాండ్ జాయింట్లు అయితే చేసుకున్నాం కదా. ఇప్పుడు లైనింగ్ ఏ విధంగా అటాచ్ చేయాలో చూద్దాం. చూడండి, ఇలాగా హ్యాండ్ ఇలా పెట్టేసుకొని మనం జాయింట్ చేసిన ఆ పీస్ని కొంచెం ఫోల్డింగ్ చేసుకొని మిగతా హ్యాండ్ ఎలా ఉన్నది అలాగే పెట్టేసుకొని జాయింట్ అయితే చేసుకోవాలి. చూడండి, పై వైపున మనం జాయింట్ చేసిన ఆ పీస్ను మాత్రమే కొంచెం పీసులు అవి రాకుండా ఫోల్డింగ్ చేసుకోవాలి. తర్వాత ఈ విధంగా లైనింగ్ని ఇలా ఫోల్డింగ్ చేసుకొని పై వైపున ఒక కుట్టు అయితే వేసేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత మనం మిగతా హ్యాండ్ మొత్తం కూడా ముడతలు అనేవి లేకుండా చూసుకుంటూ ఇలా పై వైపు నుంచే సిల్క్ క్లాత్లకు అనేది జాయింట్ చేసుకుంటే మనకి నీట్గా వస్తుంది. ఎక్కడ ముడతలు ఉన్నా మనకి అర్థమైపోతుంది కాబట్టి ఇలాగా పై వైపు నుంచి జాయింట్ అనేది చేసుకోవాలి. ఇప్పుడు ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసుకోవాలి. వీడియో మీకు ఎలా అనిపించిందో ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి. మీకు అర్థం కాకపోతే కనుక ఇంకా క్లియర్గా అర్థమయ్యేలా చెప్పమని మీరు కామెంట్ చేస్తే కనుక ఖచ్చితంగా మీకు అర్థమయ్యేలాగా నేను వీడియో అయితే చేస్తానండి. మీరు లైక్ చేయడం వల్ల, షేర్ చేయడం వల్ల, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నాకు కొంచెం మీరు ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది. మరిన్ని వీడియోల్ని ఇంకా మీకు బాగా అర్థమయ్యేలా చూపించాలనే ఇంట్రెస్ట్ కూడా నాకు వస్తుంది. కాబట్టి మీరు వీడియో చూస్తే మీకు ఎలా అనిపించిందో ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి. రెండో హ్యాండ్ కూడా సేమ్ ఫస్ట్ హ్యాండ్ ఏ విధంగా కుట్టేసామో అదే విధంగా అయితే కుట్టేసుకోవాలండి. ఇలా పై వైపున ఒక కుట్టు అయితే ఇలా వేసేసుకోవాలి. ఇప్పుడు చుట్టూ కూడా జాయింట్ అనేది చేసేసుకోండి. వీడియో అయితే చాలామంది చూస్తున్నారు కానీ లైక్ అయితే చేయట్లేదు, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. మీకు వీడియో ఎలా అనిపించిందో కామెంట్ కూడా చేయట్లేదండి. కనీసం వీడియో నచ్చితే ఒక లైక్ అయితే ఇవ్వండి. అలాగే ఈ వీడియో ఎవరికన్నా యూజ్ అవుతుంది అనే వారికి షేర్ చేయండి. ఓకేనా? ఈ విధంగా చుట్టూ కూడా కుట్టు అయితే వేసేసుకొని ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసేసుకోవాలి. ఇలా సిల్క్ క్లాత్లకి అయితే ఈజీగానే మనం అటాచ్ అనేది చేసుకోవచ్చండి. పిన్స్ అయితే యూజ్ చేయండి కొంచెం అలవాటు అయ్యేదాకా. ఆ తర్వాత మీకు పిన్స్ లేకపోయినా కుట్టడం అనేది వచ్చేస్తుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.